అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని తలంచి స్తోత్రము చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మీ హృదయాలు దేవుడి సన్నిధిలో కుమ్మరించండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా మీ సేవకుల్లో నుంచి మాతో మాట్లాడయ్యా, నాకేం కావాలో ఆ సందేశాన్ని అందించిన ఆయన. ఈవేళ మీ స్వరం మేము వినాలి, బలపడాలి ప్రభు అని అందరూ కూడా ప్రార్థన పూర్వకుండండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. 2023 సంవత్సరం అంతా కాపాడారు. ఈ 2024 సంవత్సరం మొదటి నెలలో నాయన మరి నీ బిడ్డల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. పాటల్లో నాయన, ఆరాధనలో, కీర్తన భాగంలో, సాక్ష్యాల్లో మీ ఘనత కలిగి ఉంది. తిరుగు అల్లుపుడయ్యా నీ సేవకుడు నాయన నీ పక్షంగా ఉన్నాడయ్యా. మీరే మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఆత్మతో అభిషేకించుకొని నాకు, మాకు, మా అందరికీ కావలసిన సందేశాన్ని మీరు అందించయ్యా. మహిమను తెచ్చుకోండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. గత 2 వారాల నుండి 40వ కీర్తనలో స్తోత్ర రూపమగు క్రొత్త గీతము అనేటటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు తన ప్రేరణ ద్వారా ఈ సందేశాలు ఆయన మాట్లాడిస్తున్నాడు. మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. అలాగనే ఈ దినమున మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని వాక్యాధారంగా 40వ కీర్తనలో చూడండి. ఈ 40వ కీర్తనలో ఈ 3వ వచనం అంటాడు, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు, ఇది ఈవేళ, అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, అనేకులట దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేన్ని చూచి అని మనం ఆలోచిస్తే ఈ కీర్తనలో భక్తుడు మరి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అంటున్నాడు. ఈ నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, ఇది లోకం, పాపం. దానిలో నుండి ఈ వ్యక్తిని దేవుడు పైకి లేవనెత్తాడు. ఎట్లా లేవనెత్తాడు? ఊరకలే లేవనెత్తాడు. ఆయన ఏం చేశాడు? మొదట వచ్చి యెహోవా కొరకు నేను సహనముతో, అది బాగా మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఒక పాపం, ఒక బలహీనత, ఒక అవిధేయత. భక్తులకేమో ఇప్పుడు నాకు అమ్మాయి సాక్ష్యం చెప్పారు. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఉండదు చెప్పింది. కొంతమంది లోపల పెట్టుకొని
పైకి మంచోళ్ళలాగా ఉంటారు కదా. వాళ్ళ కోపం ఉన్నా ఇంట్లో ఏదేదో నోటి దురుసు ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం భక్తులాగా కనబడుతుంటారు. దీన్ని నటన అంటారు. అలా ఉండకూడదు. ప్రతి చిన్న విషయం, అది కోపమైనా, అసూయ అయినా, కక్ష అయినా, ద్వేషమైనా కదా, ఇతరులు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేనటువంటి స్థితి అయినా, ప్రతి వ్యక్తి భక్తుడైన తర్వాత దేవుని దగ్గర నన్ను వీళ్ళు మార్చలేరు. ఇంట్లో మరి బ్రదర్ ఉన్నాడు అనుకోండి, కోపం అవి ఇవి ఉన్నప్పుడు సిస్టర్ చెప్తూ ఉంటారు, అదేంటి అట్లా ఉండకూడదు, మన ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అంటే, సరే నీ చూసుకోపో అని అట్లా. కనుక సిస్టర్ ఉన్నారు, ఆమెకు కూడా కోపం, ఏందమ్మా అది అట్లా ఇట్లా పడేస్తావు అన్నీ, ఏంది ఆ కోపం, ప్రార్థనకి వెళ్ళేవాడికి అది ఉండొచ్చు అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు చూసుకో అంటాడు అంటారు. ఇలాగుంటాయి. అయితే ఒక మనసు ఉంటుంది, అందరిలో ఉంటుంది. నిజమే, వీళ్ళు అందరూ ఇలాగ అంటున్నారు, ఎందుకు ఈ కోపం, నాకు ఈ ఆవేశం ఎందుకు, ఇలాగ ఎందుకు ఉండాలి? ఇక దేవా మరి ఎవరి వలన కావట్లేదు కానీ, ఎవరు చెప్పినా నాకు వినటానికి మనసు రావట్లేదు కానీ, నన్ను నువ్వే బాగు చేయాలి. ఇది సహనం. ఇక ఆయన ఎప్పుడు చేస్తాడని అంటే బండలాగా అలాగ వదిలేయటం కాదు, అదే పోయిదిలే అని కాదు, అంతరంగం ఆయన వైపు చూడాలి. అది ఈయన చేశాడు. యెహోవా కొరకు నేను సహనముతో. అది ఇక్కడ సౌలు పౌలుగా మారాడంటేనే ఒకటి, ఆయన యూదా మతంలో ఆ ధర్మశాస్త్రం, ఆ గ్రంథం, ఆ భక్తి, ఆ నిష్ట మంచిది. అది అయితే ఆయనకు ఒక వాస్తవం తెలియలా. ఏ ధర్మశాస్త్రం అనుగ్రహించాడో దేవుడు, సృష్టికర్త దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆ దేవుడే ప్రవక్తల ద్వారా తన ప్రియకుమారుని లోకానికి పంపిస్తాను, ఆయనే పరలోకానికి మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ కలగదు. అది ఆయన గ్రహించలేకపోయాడు. తనకు తెలిసినంత బట్టి భక్తిలో అందులో ఆరితేరాడు, చాలా నిష్ట నియమాలతో ఉన్నాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చూడండి, తనకు తెలిసిన భక్తిలోనే నిష్ఠా నియమాలతో ఉన్నాడు కనుక, ఇలాంటాడు నా పని కొరకు అవసరమని సంఘాన్ని హింసించిన, సంఘం కూడా ఈ నెట్టగట్టు వీడి మీద దాడి చేయాలి, ప్రతి దాడి చేయాలని ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో ఒకడు ఒక మాట అంటే ఇంకొకటి ఇంకో వీళ్ళు తిట్టుకుంటే సరిపోయింది. మనవాళ్ళే యూట్యూబ్లో తిట్టుకుంటే సరిపోయింది, బుద్ధి లేకుండా. అంతే కదా, ఇంట్లో ఉన్నాం మనం, ఒక ఫ్యామిలీ ఉంది, తల్లిదండ్రులు, కొడుకులు, కూతుర్లు ఉన్నారు. వాళ్ళే కొట్టుకుంటే పక్కన వాళ్ళకి అంత పలసన అయిపోతాం చెప్పండి. వాళ్ళే దూషించుకుంటే, అబ్బో వీళ్ళ ఏం ఫ్యామిలీ రా బాబు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, పక్కన మాకు నిద్ర లేదు వీళ్ళ వాళ్ళు అంటారు. వీళ్ళకి అసలు బుద్ధి లేదు. అన్నీ యూట్యూబ్లోనే, అన్నీ తిట్టుకుంటాం, దూషించుకుంటాం, విమర్శించుకుంటాం. ఈ మధ్య నిన్న అటు చూస్తే ఎక్కడ దాకా వెళ్ళారు ఈ భక్తులు, ఏదో భాష సినిమా అంట, అక్కడ దాకా వెళ్ళారు. కొడతంటే ఆయన తమ్ముడు కొరకు మౌనంగా ఉన్నాడు అని ఎక్కడ ఏం లింక్ పెట్టారు, యేసయ్య లింకు పెట్టారు. చూడండి, మన కోసం ఆయన కొట్టినా కూడా ఓర్పు సహనంతో ఉన్నాడు. అంత అవసరమా పోలిక? ఇలాంటి వ్యర్థమైనటువంటి వాటన్నిటినీ జరిగించి చివరికి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కానీ మహిమనేమి తేటల. కుటుంబాల్లో కూడా దేవుని పిల్లలక మనం చీటికి మాటికి కీచులాట అరుచుకుంటాం, గొడవలు, శబ్దాలు బయటికి రాకూడదు. ఇతరులకు మనం పలసనై పోతాం. ప్రతిదీ కుటుంబ వ్యవస్థను సరిచేయటానికి దాడి వలన, ప్రతి దోషణ వల్ల ఏం కలగదు. కానీ సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు సంఘాన్ని హింసిస్తుండగా భక్తులందరూ ఆయన కోసం ప్రార్థన చేశారు. ఇంకా అధికార పత్రాన్ని చేతపట్టుకొని అసలు ఎవరిని కూడా ప్రార్థన చేయకుండా చేయాలని కంకణం కట్టుకొని వెళ్తే దమస్క మార్గ మధ్యలోనే, ఆ తిన్నని మార్గంలోనే దేవుడే సౌలా అని పిలిచాడు. హల్లెలూయా. అది మంచి వెలుగు ప్రకాశించింది, టక్మండి పడిపోయాడు. ఈ నేత్రం, గర్వపు నేత్రాలు
పడ్డాయి. అంటే అతనికి కూడా చూడండి, కొన్ని మనం ఒక్కోసారి ఇంట్లోనే పిల్లల్ని కొట్టేస్తాం, వాడు చదవకపోతే ఏదైనా ఉంటే. మళ్ళీ తర్వాత మనమే ఏంటి వాడిని అట్టు కొట్టేసాను, వాడు పాపం వాడు అంత హట్ అవుతాడు కదా. అలాగే ఈయన కొద్దిగా ధర్మశాస్త్రం అనేటువంటి వాడు కనుక ఎంత సంఘాన్ని హింసించినా ఏం చేసినా అంతరంగం కదిలించబడుతుంది. జక్కయ్య ఎలాగో అంత ధనవంతుడైనా యేసు ఎవరో అసలు ఇదేంటి వీళ్ళు ఎంత కొడుతున్నా చెరసాల వేస్తున్నా కూడా ప్రార్థన మానట్లేదు, సువార్త చెప్పడం మానట్లేదు. దేవుడు స్వరాన్ని వినిపించాడు. అది కఠినమైన హృదయమైన ఏదైనా సరే తెలియకుండా అంతరంగం అటు చూస్తూ ఉంటుంది. అది ఆ మనసు కావాలి. కొంతమందికి కఠినం అయిపోద్ది, ఉండే కొద్ది ఇంకా ఎక్కువ అబద్ధాలు, ఇంకా ఎక్కువ దూషణ, ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఎవరికి జరుగుతాయి అంటే బయటకు కఠినంగా కనబడ్డా లోపల అంతరంగం అటు దేవుని వైపు లేకపోతే చివరకు వాళ్ళు భ్రష్టాత్మకి అప్పగించబడతారు. ఈ భక్తుడు అలా కాదు. యెహోవా కొరకు నేను సహనముతో అది కనిపెట్టుకుని ఏం చేశాడు, మొరపెట్టాడు. ఏం చేశాడు, దేవునికి మొరపెట్టేశాడు. అది ఆ లింకు కావాలి కాబట్టి ఏం చేశాడు, దేవునికి ఏంటి దేవా, ఏంటి ప్రభువా, ఏంటి నా పరిస్థితి, ఆయనకు మొరపెడితే ఆయన నాకు చెవి ఎగ్గి మొర్రా. అది అర్థమవుతుందా? నేను చాలా పర్యాయాలు చెప్పాను. ఇంకా రక్షణ లేని వారు లోక స్నేహంలో, లోకంలో, లోక విధానాల్లో బంధించబడితే రక్షణ పొందుకున్న వారిని ఆత్మీయంగా, మానసికంగా కొన్ని బంధిస్తాయి. వాళ్ళు చేయవలసిన విధంగా ప్రార్థన చేయరు, వినవలసిన రీతిగా వాక్యాన్ని వినరు, రావలసిన విధానంగా దేవుని మందిరానికి రారు. ఇవి కొన్ని బంధకాలు, తెలియని బంధకాలు. వీటిని మన అంతరంగం ఏం చేస్తుందంటే సర్దుబాటు చేసుకుంటుంది. ఏం పర్లేదులే, మన పనులు మనకు ఉండేయండి, మన పనులు మనకి ఉండే, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే, వెళ్ళకపోతే వాళ్ళు ఏం కొడతారా, లేకపోతే ఇంకోసారి వస్తే రానివ్వరా, అంతే కదా. ఇప్పుడు సరైన అటెండెన్స్ రాకపోతే ఎగ్జామ్ రానిరు స్టూడెంట్స్, నేనన్నా రానిరు. ఇదేం అది కాదుగా మందిరం. వచ్చినప్పుడు వందనాలు అన్న అంటారు, రాకపోతే ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ మంచితనం, ఈ ప్రేమే చాలామందికి అలుసైపోద్ది సంఘాల మీద కదా. చులకన భావన అయింది, వాళ్ళు ఏం చేస్తారు చూసారా. అది కాదు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇది ఎవరో పాస్టర్ గారు ఇంకొకళ్ళు బాగు చేసేది కాదు. రక్షణ పొందుకున్న తర్వాత మనమే సరిచేయబడాలి. అది మనమే సరిచేయబడాలి. అది నీకు ఒకళ్ళు చెప్పేది కాదు. నువ్వేమో చిన్నపిల్లవాడు కాదు, చిన్నపిల్లవు కాదు. నువ్వు దేవుని వాక్యం ఎరిగి ఉన్నారు, రక్షించబడ్డారంటేనే వారు ఆత్మీయతలో పెద్దవాళ్ళని అర్థం. ఇంకంతే. లోకంలో ఒక జ్ఞానం, ఒక ఆలోచన, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తులని అర్థమండి. నువ్వు సామాన్యమైన వ్యక్తిమా? నీతో ఉన్న స్నేహితుడు ఇప్పుడు బంధకాల్లో, త్రాగుళ్ళలో ఉండి కుటుంబం చిన్న భిన్నమైపోయింది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, అతనికంటే గొప్ప వ్యక్తివా కాదా చెప్పు? ఆ బంధకు నుంచి విడిపించబడ్డావు. మళ్ళీ ఆ బంధకులోకి వెళ్లకుండా నీ స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇలా కొన్ని ఉంటాయండి మనకి బంధకాలు. వాటిని గురించి మనం దేవుని దగ్గర ప్రార్థన చెయ్యం. అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నానయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, బైబిల్ చదవలేకపోతున్నానయ్యా, ఏంది ఇలాగ అయిపోయింది, చివరికి ఏమైపోద్దో నా పరిస్థితి, నాకు భయం వేస్తుంది అనేటటువంటిది కలగాలి. ఇంకంతే. ఏనా అంత మహాభక్తుడు ఒక రాజు అయి ఉన్నాడు. అలాంటి ఆయన, అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో తీసేయని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం. మన ఆస్తి ఎంత, మన ఐశ్వర్యం ఎంత, మన ఆత్మ బలం ఎంత, అంత ఒక ప్రవక్త అయిన రాజు, ప్రవక్త దావీదు సామాన్యుడు కాదు. వీరుడు, శూరుడు, పరాక్రమశాలి మహారాజు. అలాంటాడే
దేవునితో లింకు, ఈ బంధం ఊడిపోకూడదు, ఇది అప్పటికి ఊడిపోకూడదని ఎప్పటికప్పుడు తన అంతరంగాన్ని పరిశీలన చేసుకొని, నా అంతరంగమున్న సమస్తమా అని ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఎప్పుడు మరిచి పోవద్దు. ఆయన చేసిన ఉపకారములు దేనిని అది చూడండి. ఇలాగా పరిస్థితులు మనం ఆత్మీయ విషయాల్లో సరిచేసుకోవాలి. మనకు మనమే. ఇంకా చెప్పానుగా, చిన్నపిల్లోడు కాదుగా, పాలు తాగట్లేదుగా, చేయబట్టి నడిపించడానికి తప్పటడుగు లేయట్లేదుగా. రక్షణ పొందుకున్నావు ఇంతకాలం, ఎన్నో విషయాలు నీకు తెలుసు. ఎట్లా నిలబడాలో తెలుసు, ఎక్కడ ప్రార్థించాలో తెలుసు, ఎలా ఉపవాసం ఉండాలో తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆ చట్టాన్ని, ఆ గ్రంథాన్ని, ఆ కాగితాన్ని చించేస్తున్నాం. ఎందుకు అలా చేసుకోవాలి? చాలా భయపడ్డాడు దావీదు గారు. బాబోయ్ ఏమైపోతుంది ఏమోనని మొరపెట్టినప్పుడు తనకు మనసు ఎలాగో తెలియచేసిందంటే, అదిగో ఆయన నన్ను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ పైకి. చూసారా, ఇక్కడ ఇంకో చిన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రెండు విధాలుగా మనము ఆదరణ, ఓరడి, సాక్ష్యాన్ని పొందుకుంటాం. ఒకటి, ముందు మన మనసే మనకు సాక్ష్యం ఇచ్చింది. అమ్మా ప్రార్థన చేసుకున్నానయ్యా, మనసు హాయిగా ఉంది, నెమ్మదిగా ఉంది, నేను చేయవలసింది నేను చేశాను, దేవుడు నాకు చేయవలసింది నాకు చేస్తాడు. ఇదొక నిబ్రత. అమ్మా పైకి లేచాను, ఇక ఆ బంధకాలు అవన్నీ పోయినాయి కదా. ఇదే సంగతి ఏదో లోకంలో సామెత ఒకటి ఉంది, పిల్లంట పాలు తాగుతా ఎవరు అది. అట్లాగే మనల్ని అందరూ చూస్తారు. అరే పర్వాలేదురా, మళ్ళీ ఇటు ప్రార్థనకు బాగానే వెళ్తున్నాడు కదా, ప్రజలు మళ్ళీ ప్రార్థనకు బాగానే వెళ్తున్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, బైబిల్ తీసుకొని చూసి వెళ్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు రే జనాలు అనుకుంటారు. అర్థం చేసుకోండి విషయాలు. మనల్ని మన అంతరంగమే టచ్ చేస్తూ ఉంటుంది. రెండు, అన్ని జనాంగం చూస్తూ ఉంటారు. జాగ్రత్త, భక్తి జీవితం కాపాడుకోవాలి. ఇది ఏం చేసేది ఇక్కడ. అమ్మా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, నా పాదాలు బండ మీద నిలిపాడు, నడుగులు స్థిరపరిచాడు. మరి తనకు స్తోత్రం, క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. ఇవన్నీ ఆయన వ్యక్తిగతంగా హ్యాపీ అవుతూ ఉన్నాడు. మనందరికి అది రావాలి. ముందు వ్యక్తిగత ఆధ్యాత్మిక పరమైన తృప్తి కలగాలి. నేనున్నానా లేదా, నిలబడ్డానా లేదా, నాకు భక్తి ఉందా లేదా అన్న పరిశీలన చాలా అవసరం. ఇది భక్తి జీవితం అని చెబుతున్నాక, మళ్ళీ భక్తి జీవితం అనేటటువంటిది ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక టీచర్లాగా పాస్టర్ గారు లేఖనం తీసి మీతో మాట్లాడతారు. ఇక స్టూడెంట్స్, లెక్చరర్లు, టీచర్ లెసన్ చెప్పినప్పుడు చక్కగా శ్రద్ధగా విని చదువుకొని మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలో, విన్న వాక్యాన్ని మీరు గైకొని అందులో నడుస్తూ ఉంటే తగిన రిజల్ట్, ప్రతిఫలం, ఆశీర్వాదం, అభివృద్ధి కలుగుతుంది. అది భక్తి జీవితం అనేది. నీ ఇంటికి వచ్చి పొద్దుగులు చెప్పడుగా టీచర్ గారు స్టూడెంట్కి చెప్పడు, పాస్టర్ గారు ఇంటికి వచ్చి చెవులో చెప్పడు. ఇక్కడ మాత్రమే కాపాడుకోవలసిన పూర్తి బాధ్యత నీ మీద ఉంది. రక్షణ అన్నంతే. నీ రక్షణను ఆటంకపరిచేవాళ్ళు నేను పరలోకం తీసుకెళ్ళరుగా. ఎందుకు బాప్తిస్మం అన్నవాళ్ళు నేను పరలోకం తీసుకెళ్తారా? నరకానికై తీసుకెళ్తారు. ఎందుకంటే ఆపేరుగా రక్షణ ఆపేరు కాబట్టి నరకానికి తీసుకెళ్ళొచ్చేమో కానీ నేను పరలోకానికి తీసుకెళ్ళలేదు. రక్షించబడిన నిన్ను ఎవడు కూడా నరకం వైపు నడిపించలేడు. ఇలాగుంటుంది భక్తి జీవితం. ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకు మనమే సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి, కాపాడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెబుతున్నాడంటే భక్తుడు, అనేకులు దాన్ని చూచి, స్తోత్ర హల్లెలూయా, దేని చూచి, ఇదిగో ఈయన సహనంతో కనిపెట్టడం, ప్రార్థన చేయడం కదా,
మరి నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగముల నుండి లేపబడటం, ఇలాగ క్రొత్త గీతం పాడటం, తన యొక్క పాదాల బండ మీద నిలబడటం, అడుగులు స్థిరపరచబడటం. ఇది ఎవరు చూశారంటే అనేకులు దాన్ని చూచి చాలామంది అతని ప్రవర్తన, క్యారెక్టర్ పూర్తిగా మార్చబడటం చూచి, హల్లెలూయా హల్లెలూయా, చూచి ఏం చేస్తారంటే వీళ్ళు చూడండి, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు అది ఏం చేస్తారు చూడండి, దేవుని మీద నమ్మకం కలుగుతుంది. అమ్మో ఎంత కఠినుడు ఇతను, ఎలాగుండేవాడు, ప్రార్థనకి వెళ్ళిన దగ్గర నుంచి ఈయన రూపురేఖలే మారిపోయినాయి. నానా మనం చాలా పర్యాలు చదువుకుంటాం. గలతీ 1:23-24 వచనాల్లో ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత జరిగినటువంటి సంభవం అది. నానా మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు, చూడండి, పూర్వమందు ఏం చేశాడు, పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, జనాలు ఆశ్చర్యపడి, ఈ సౌలేనా, ఈయనైనా ఇది చేస్తుంది, అబ్బో ఎంత హింసించాడు, ఎంత కష్టపెట్టాడు. ఇప్పుడు అదే మార్గాన్ని, అదే ప్రభువును ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇది మార్పును చూసి జనాలు దేవుని మహిమపరిచారండి. దేవుని నమ్మికొచ్చేసింది ఇంకంతే వాళ్ళకి. అర్థమవుతుందా? నమ్మికొచ్చేసేసింది దేవుని మీద. ఇంక చిన్నగా యూదుల్లో కూడా చాలామంది ఇక ప్రార్థనకు రావడం కదా, దేవుని యందు విశ్వాసం ఉంచడం, పౌలు గారిని అనుసరించటం జరిగింది. చాలామంది దీవించబడ్డారు, చాలామంది రక్షించబడ్డారు, చాలామంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు పౌలు గారు సాక్ష్యం తన జీవితాన్ని బట్టి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ పాటలు ఇక్కడ భక్తులు అన్నట్లుగా తనకు స్తోత్ర రూప క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెననేటటువంటిది. ఈ పాటను గురించి కూడా ఒక్క మాట నేను మీకు చెప్పి మిగతా ఆ లోపలికి వెళ్ళిపోదాం అంశంలోకి. ఇక్కడ పాటల విషయంలో మీరు తెలుసుకోవాలి. పాట అనేది 2 సన్నివేశాలు ఇందాక అమ్మ నేను మాట్లాడుకున్నాం. దావీదు ఆ సితారాను వాయిద్యం వాయించాడు సౌలుకి దురాత్మ పట్టినప్పుడు. మీరేం చేస్తారండి, తర్వాత మీరు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. వాయించాడు. వాయించినప్పుడు ఏమైందంటే ఈయన సౌలుకి దురాత్మ పట్టింది. ఒక్క సన్నివేశమే చూడండి. సౌలుకి దురాత్మ పట్టింది. దావీదు వెళ్ళాడు. ఆ సితారాను వాయించినప్పుడు ఏం జరిగిందంట, అతనికి పట్టిన దురాత్మ, చూడండి, అది తీస్తే చదవండి, కరెక్ట్గా పెద్దగా చదవండి. ఆ దురాత్మ పట్టినప్పుడు సౌలుకి దావీదు సితార పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయెను. అతడు సేద తీరి బాగా అయ్యను అంది. ఇప్పుడు సితారా కానీ దెయ్యానికి ఏమైనా సంబంధం ఉందా, వాయిద్యానికి? నాన్న మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనవాళ్ళు చాలామంది కీబోర్డులు గిటారా ఏదేదో వాయిస్తుంటారు. ఈ భక్తులు ఏం చేస్తారంటే వాయించినంతసేపు వాయిస్తారు, బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అసలు వాక్యం కూడా వినరు. ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు అక్కడ అంతే, పాట పాడతాడు, మాయమైపోతాడు. వాళ్ళు పేమెంట్ ఏది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ దావీదు సితారా లేక వాయిద్యం వాయించినప్పుడు సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి
దావీదు ప్రార్థనా పరుడు. 2, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, చెప్పండి, ధర్మశాస్త్రమును గట్టిగా దివారాత్రములు, చూడండి, దివారాత్రాలు ధ్యానం చేస్తున్నాడు, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. 3వది దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఎక్కడుంది 16:30 కదా, యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. వినండి బాగా, ఒట్టొట్టుగా జరగవు. ప్రసంగాలు చేస్తే అందరు మారరు, పతోడు చేస్తే ప్రసంగాలు మారేది కాదు. ఇప్పుడు ఏమైందంటే పిలుపు తలుపు లేనివాడు కూడా యూట్యూబ్ ఒకటి వచ్చిందిగా, యూట్యూబ్కి ఏం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ప్రతివాడు 4 మొక్కలు నేర్చుకుంటాం, ఇంట్లోనే స్టేజీ పెట్టుకుంటాం, డెకరేషన్ చేసుకుంటాం, షూటింగ్. వాడు అసలు మారు మనిషే ఉండదు, వాడికి ఆత్మీయత ఉండదు, వాడు భక్తుడే కాదు. ఒక మాట చెప్పాలంటే ఇక అందరూ ఎట్లా చూస్తారు. ఇప్పుడు ఏంటి మీరు చూడండి, యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నీ తారుమారు అయిపోయిన, ఒక పద్ధతి, ఒక క్రమం లేదు. అసలు అన్నీ కూడా అసహ్యంగా అయిపోయినాయి కొన్ని. అది ప్రయోజనకరం కొరకు దేవుడు పెడితే దాన్ని దుర్మార్గతకు ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు వంకరగా ఉపయోగించుకుంటున్నారు చాలామంది. నానా ప్రసంగాలు బోధలు అనేది సూట్లు బూట్లు వేసుకొని చెప్పినంత మాత్రాన ప్రజలలో మార్పు, కదలిక, రక్షణ రాదు. దానికి ఒక ఏర్పాటు, ప్రత్యక్షత కావాలి. దేశంలో చాలామంది ఉంటే పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాడు. ఎందుకు దావీదే వెళ్ళాడు అక్కడికి? దావీదుని ఎందుకు పిలిచారు? ఒట్టి వాయిద్యకారుడు మాత్రమే కాదు, ప్రార్థనాపరుడు, వాక్య జీవితం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు. ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఆయన వాయిస్తే అభిషేకం. మీరు చూడండి, నిర్గమాకాండంలో ఏమైందంటే బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు ఆ బలిపీఠం ఎవరు తాగుతారో వాళ్ళు ప్రతిష్ఠించబడతారంట. అనా ఇప్పుడు పేతురు, పౌలు కేవలం యేసయ్య వస్త్రమే కాదు, పేతురుగా నడికట్టు తాగితే స్వస్థత పొందుకునేవాళ్ళు, పౌలు వస్త్రం తాగితే స్వస్థత పొందుకునేవాళ్ళు. ఏంది కారణం? వాళ్ళు ఉన్న ఆ పరిశుద్ధత, అభిషేకం అది ప్రత్యేకమైంది. ఆ లెక్కలే వేరు నాన్న, అది వేరు. పేతురు వస్తుంటే ఎందుకు కొన్నేళ్ళు పేతురు కాళ్ళ మీద పడ్డాడంటే ఈయన అభిషిక్తుడు, అభిషేకించబడ్డవాడు దేవుని ఆత్మ చేత, అందుకు పడ్డాడుగా. నేను పడవని ఎట్లా అనలా, వద్దు బాబు నేను నీలాంటి వాడిని, అదే ఉందని అట్లా విర్రవేయకూడదు. మళ్ళీ ఇది ఉంది కనుకనే సౌల్లో దురాత్మ పోయింది. అలాగే ఇక్కడ మనం అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో మరి పౌలు శీలలు కూడా అక్కడ ఏం చేస్తున్నారు? పాటలతో ఏదైతే ప్రార్థన, అది పాటలతో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళెందుకు పాటలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు గదుల్ని అందరూ బంధకాలు, సంఖ్యలు ఊడిపోయినాయి అంటే వీళ్ళు ఒట్టొట్టి పాటగాళ్ళు కాదు, ఏం సంగీతం నేర్చుకున్న వాళ్ళు కాదు, లేఖనాలు బాగా తెలుసు. కానీ పౌలయ్యకి సంగీతం ఎంత తెలుసో మనకు తెలియదు. ఒకవేళ అందులో కూడా ఆరితేరి ఉన్నాడేమో. ఎంత ఆరితేరి ఉన్నా ఇతడు కూడా లేఖనాలను ఎరిగి అనుసరించిన వాడు, ప్రార్థనాపరుడు. పౌలు గారు ప్రార్థనాపరుడు ఉండమా? ప్రార్థనాపరుడు, 1 ప్రార్థనాపరుడు, 2 దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించున్నవాడు, 3 పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. నానా ఇవన్నీ ఉన్నాయి. అందరు పాడితే ఇక్కడ కార్యాలు జరగవు. ఈ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు పాడితేనే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చదువమ్మా. అయితే పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. చూడండి ఇక్కడ అంత క్లియర్గా ఉందో నాన్న. ఏం చేస్తారు వీళ్ళు? దేవునికి ప్రార్థించుచు. వీడు ఒక ప్రార్థన చేయుడు, ఒక వాక్యం సరిగా చదవడు, వాక్యాన్ని అనుసరించడు,
ఇక బాగా సంగీతం నేర్చుకుని పాడుతూ ఉంటాడు, కొన్ని రాగాలతో ఏవేవో పాడుతూ ఉంటాడు. అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అంటారు, కానీ వీళ్ళు మాత్రం బాగుపడరు. గమనించండి కదా, ఎంత బాగుంది అంటాం కానీ బాగుపడటం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే అందులో అసలు లేదు, అందులో అభిషేకం లేదు. వీళ్ళు ఎక్కడ కచేరీలు చేశారు, పౌరసేళ్ళు ఎక్కడ ఆర్కెస్ట్రా పెట్టాడు, ఏమి లేదు కదా. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుండగా ఏం జరిగింది నాన్న? ఖైదీలు, ఇది బాగా గమనించండి, ఖైదీలు ఈ పాటలు వింటున్నారో. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కథలకి తెచ్చాడు. మామూలుగా అయితే ఏదైనా రాత్రిలో కూడా నిద్రపోకుండా అంటారు. వాడు మామూలు వాళ్ళ నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు, నోరు మూసేవాళ్ళు. ఇది వీళ్ళు పాడుతుండగా ఆత్మతో పాడుతున్నారు కాబట్టి దేవుడు ఖైదీలు నోరు మూసాడు. ఈయనండ్రా బాబు మీరు బాగుపడతారని. అసలు పాటల విధానమే వేరండి, వేరు. బాగా ప్రార్థన వాక్యంలో బ్రతికే వాళ్ళ పాటల్లో ఆత్మ కలిగిన పాటల విధానం వేరు ఉంటుంది. మనకి ఒక ఆయన వచ్చేవాడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. ఆయన బాప్తిస్మం ఏం పొందలేదు. ప్రతి రెండో శనివారం తర్వాత ఆదివారం రొట్టె కార్యక్రమం ఉంటుంది కదా. ఏం చేశాడంటే ఒక వారం ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక నెలలో కూర్చున్నాడు. రొట్టె విరిచే వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే, మనం ఎప్పుడు రొట్టె విరిచేటప్పుడు అపరాధిని పాట పాడతాం. అట్లాగే అప్పుడు లెక్కలు అందరూ వేరు, అభిషేకం ఉంటుంది కనుక అందరి మీద అలాగా. ఇక నేను కూడా ఆ పాట పాడతాను, అపరాధిని యేసయ్య. ఇంకా ఆయనకి బొడబడ కన్నీరు వచ్చేసింది, ఏడ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయనే స్వతహాగా నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేసిన నా యేసయ్యకి నేను ఎందుకు దూరం ఉండాలి, నేను రక్షించబడతానని ఆయన బాప్తిస్మం పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మామూలు పాట అయితే కాదు, అది దేవుడు ఆత్మ ద్వారా పాడించింది. ఒకసారి చివరిలో ముగింపప్పుడు కదా, నా ప్రియ యేసురాజు ఆదుకో నన్ను ఇప్పుడని పాట పాడతాను. దాని ద్వారా ఎంతోమంది హృదయాలు కదిలించబడాయి. సిలువరు పాట పాడే వాళ్ళ కలుషాత్ముడైన పాపినని, దాని ద్వారా హృదయాలు కదిలించబడి నాకు బాప్తిసం కావాలి. ఇది దైవాత్మతో, ప్రార్థన జీవితంతో, పరిశుద్ధతో, అభిషేకంతో పాడిన పాటల్లో ప్రజలలో కదలిక వస్తుంది. అది ఆ పాటలు పాడాలి. మీరు పాటలు చక్కగా పాటలు నేర్చుకోండి, వాయిద్యాలు కూడా నేర్చుకోండి. ఆడపిల్ల మగపిల్లని కాదు, అందరూ మైక్ పెట్టడం నేర్చుకోండి, అందరూ ఫోన్ షూటింగ్ నేర్చుకోండి. అమ్మ ఆడపిల్లని మీరు నేర్చుకోండి, చదువు ఉంది కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి మీరు నేర్చుకోండి. దాంతోపాటు బాగా ప్రార్థన చేసుకోండి, బాగా వాక్యానుసారమైన జీవితంలో నిలబడండి, ఆత్మశక్తిని పొందుకోండి. అసలు మీ ఆరాధన, మీ పాటలు ఎట్టుంటాయో ఒక చెప్పలేం. పరలోకమే భూలోకంలో దిగినట్టుగా ఉంటుంది. లోక సంబంధమైన స్టైల్ కాదు, స్తుతులు కాదు, లయలు కాదు. ఆత్మీయ విధానం మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన కనులారా చూస్తాం. కనుక అక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలులు కూడా వాళ్ళ పాటలకు శర్చాల పునాదులు ఎందుకు గదల్ని, అందరూ సంఖ్యలు ఎందుకు ఊడిని అంటే వాళ్ళు ప్రార్థనా పరులు, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారు, దాంతోపాటు దైవాత్మ అభిషేకం ఉంది కనుక వాళ్ళు అలాగ లీనమై పాడుతున్నప్పుడు ఆత్మతో ఆ ఖైదీలు శ్రద్ధగా విన్నారు. సంఖ్యలన్నీ ఊడిపోయినా కూడా ఎవడు కూడా బయటికి పారిపోలేదు. కారణం ఏంటంటే పోయిన వారం కూడా చెప్పాం, ఈ సంఖ్యలతో పాటు వాళ్ళ పాపపు సంఖ్యలు కూడా విడిపోయినాయి. అంతే. చివరికి చెరసాల నాయకుడు కూడా తన ఇంటి వారు అర్ధరాత్రి బాప్తీసం పొంది రక్షించబడ్డారు. ఇంతుంది పవర్ పాటల్లో. కనుక పిచ్చి పిచ్చిగా పాడగాకండి, నేర్చుకొని పాడండి, శృతిలయలో పాడండి. ఎట్లా పడితే అట్లా డ్రమ్ములు కొట్టగాకండి, ఎలాగ పడితే అలాగ మొరాకర్స్ కొట్టగాకండి. ఒక పద్ధతిలో, ఒక క్రమంలో నేర్చుకొని
పాడేవారు ప్రార్థనలో, భక్తిలో, వాక్యంలో జీవిస్తూ పాడితే ఆ అభిషేకం వేది ఉంటుంది, ఆ తీవ్రత ఉన్నతంగా ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా భక్తు కలిగినటువంటి వారు చూశారు. చూసి ఏం చేశారు? దాన్ని చూచి భయభక్తులు కలిగి, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచేదని అనుభవంతో చెబుతున్నాడు. నమ్మిక ఉంచుతారు. సౌలు పౌలుగా మారిన తర్వాత చాలామంది ఫాలో అయ్యారు, నమ్మిక ఉంచారు. కనుక ఇంకొక ఉన్నతమైన గీతం ఏంటంటే, పోయినసారి చెప్పాను, మన సాక్ష్యం, మన ఆత్మీయ బ్రతుకు. ఒక మాట అంటాడు యెహోవా దేవుడు కయ్యూనుతో. నానా ఒకసారి చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. 4, 6, 7 ఆదికాండం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు చూడండి, అలా సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను నీ ఎడల. చూసారా, భక్తులు ఎలాగుండాలి? ఏ క్రియ చేయాలి? సత్క్రియ చేయాలి. మంచి పనులు చేస్తే మనం తల పైకెత్తుకుంటాం. తల పైకెత్తితే ముఖం కనపడుద్ది కదా, తల దించుకుంటే ముఖం కనపడదు. ఇది ఓర్పు సహనముతో ప్రతి అవిధేయత నుండి పైకి లేపబడి దేవునిలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా మంచి పనులు చేయిస్తాడు. అప్పుడు మన తల అందరికి కనబడింది. అక్కలాగుండాలి మనం, అన్నయ్యలాగుండాలి మనం, ఇలాగుండాలి. అసలు చూడు ఎలాగ మారిపోయారు వాళ్ళ బ్రతుకులు, చూడు ఎంత ఉన్నతంగా ఉన్నాయని. చాలామంది నిన్ను బట్టి దేవుని యందు నమ్మిక వస్తారు. ఆయన దేవుడు ఉన్నాడో గొప్పవాడు అని. నానా మనం ఇప్పటికి కూడా ఎన్నో వందల సంవత్సరాలు గతించిపోయినా నినేవే పట్టణాన్ని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? దాన్ని ఎందుకు ఒక ఉదాహరణగా, మాదిరిగా చూసుకుంటున్నామంటే, ఒకప్పుడు నినేవే పట్టణస్థులు ఎంత దుర్మార్గులైనా, దుష్టులైనా, పాపాత్ములైనా వారు ఏం చేశారు? ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణము, ఈ నినేవే, ఈ మహానగరము పాడైపోబోతా ఉందని కదా యోనా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ ఏమొచ్చింది? దేవుని యందు నమ్మిక, దేవుని యందు విశ్వాసం అనేది వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక లేక విశ్వాసం అనేది వాళ్ళ మీదకి వచ్చింది. ఎట్లా వచ్చింది? దేవుడు ఉన్నాడు, ఆయన మన మంచి చెడులు చూస్తున్నాడు, ప్రతి మంచికి ఆయన అండగా ఉండి దీవిస్తాడు, ప్రతి చెడు కార్యానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. మనం చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం మనము అనుభవించాలి. మనం దేవునికి భయపడాలని రాజుగారికి ఆ మాట తెలియగానే అందరి కూడా చాటింపు వేయించాడు. ఎవరు కూడా భోజనం చేయొద్దు ఇన్ని రోజులు, పశువులకు కూడా మేత వేయొద్దు కదా, ఇలాగుండి ప్రార్థన చేయమన్నారు. పాపాలను ఒప్పుకొని వాళ్ళు ప్రార్థన చేయగా దేవుడు ఆ యొక్క మహానగరం నినేవే మీద ఆ ఉగ్రత పాత్ర కుమ్మరించకుండా దాన్ని రక్షించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు మనందరికి మాదిరి అయిపోయింది. చాలామంది దైవ సేవకులు దాన్ని ఆధారంగా చేసుకుని సువార్త ప్రకటించినప్పుడు చాలామంది దుష్టత్వంలో, పాపంలో, దుర్మార్గతలో ఉండేటువంటి వారు మారు మనసు పొందుతున్నారు. నమ్మికొచ్చింది దేవుని మీద. కొన్ని సంఘటనలు మన మంచి ప్రవర్తన బట్టి, జీవితాన్ని బట్టి అన్ని జనాంగానికి దేవుని మీద ఏం కలుగుతుంది? నమ్మిక కలుగుతుంది. అది అసలు సారం. మనం ఎందుకు రక్షించబడ్డామంటే
ఇతరులకు కూడా దేవుని ఎడల భయభక్తులు నమ్మిక రావాలి. అందుకు ఇశ్రాయేలు గురించి అంటాడు దేవుడు ప్రవక్తల ద్వారా, నిన్ను బట్టే కదా అన్ని జనుల్లో నా నామము దూషించబడుతుంది. నిన్ను బట్టే కదా. కొందరికి ప్రార్థనకు వెళ్ళేటటువంటి వారిని బట్టే దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం. మహిమ కలగాలి, అవమానం కాదు. దేవుని మీద నమ్మకం కలగాలి. దేవుడు ఎక్కడున్నాడన్న విరక్తి మనుషుల్లో కలగకూడదు. దీనంతటికి కారణం మనమే. ఆయనకు మహిమ రావాలన్నా నీవే, ఆయన ఘనత రావాలన్నా నీవే. అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచాలన్నా, భయభక్తులు కలిగి ఉండాలన్నా నీవే మాదిరి చూయించాలి. నిన్ను బట్టే మహిమ కలుగుతుంది, నిన్ను బట్టే జనాల్లో విరక్తి కలుగుతుంది. ఈ మధ్య ఒక కుటుంబానికి బాగపోతే పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. ఆయన వెళ్ళి మీరందరూ బాప్తీసం పొంది నా మందిరానికి రావాలి, లేకపోతే మీరు ఇంకా రోగాలు వచ్చి అందరూ చస్తారని బెదిరిస్తున్నాడంట. నాకు ఫోన్ చేశారు. బెదిరించడం ఏంద్రా బాబు? బెదిరించేది కాదుగా. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసు సమస్త జనులారా నా యొద్దకి రండి అన్నాడు. వాక్యం వాళ్ళు వినాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళ అంతరంగంలో పశ్చాత్తాపం కలగాలి. పేతురయ్య వాక్యం చెబుతున్నప్పుడు 3000 మందిలో కదిలికి వచ్చి, అయ్యలారా మేమేమి చేద్దామని వారు పేతురును కడమ అపోస్తులను అడిగారు. వారు మేము పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని. వాక్యం వింటూ ఉండగా విశ్వాసం కలుగుతుంది. వింటూ ఉండగా తాము ఏమై ఉన్నాడో అర్థం అవుతుంది. వాక్యం అర్థం కాబట్టి ఇంతకాలం నిజంగా ఈ లోపంలో ఈ పాపంలో నేనున్నాను, ఇంకెంతకాలం నేను ఆలస్యం చేసి ఎప్పుడు ప్రాణం పోద్దో దానికి గ్యారంటీ లేదు, ఇది ఏ మిక్కిలు అనుకూల సమయం అనేటటువంటిది అతని అంతరంగంలోకి వచ్చింది. అయ్యా మాకు బాప్తీసం ఈ సరసాల నాయకుడు అర్ధరాత్రిలో ఫ్యామిలీ అంతా తీసుకున్నారండి. వీళ్ళు అడిగారు మేమేం చేయాలంటే అప్పుడు చెప్పాడు, అయ్యా మీరు మారు మనసు పొందాలి ముందు, తర్వాత పాప క్షమాపణ, మీరు జన్మ కర్మ పాపాలు ఏమేమి చేశారో ఈ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదు, చెవులో కాదు, ఎక్కడ కాదు, దేవుడి దగ్గరే చెప్పుకొని అప్పుడు మీరు బాప్తిసం పొందాలి. ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మని వరాన్ని అది తీరి దినాలు. ఎందుకు సంఘాలు పాస్టర్లు కూడా బ్యాడ్ అంటే ఇదే. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే జనాలు రావాలి, వాళ్ళు ఇచ్చే కానుకలు కావాలి, డబ్బులు ముఖ్యం, వాళ్ళకి డబ్బులు ముఖ్యం. మా దగ్గరికి ఎన్ని వేల మంది వస్తున్నారని డబ్బాలు కొట్టుకుంటాం ముఖ్యం. అది కాదు కావాల్సింది. మనం ఎంతమందిని నశిస్తున్న వాళ్ళని దేవుళ్ళకు నడిపించామా, రక్షణలో నిలబెట్టామా అనేదే దైవ సేవలు కావాల్సిందే. నేను చెప్తాను, సంఘంలో కూడా పెద్ద మందిని కట్టించాము, ఎందుకు అట్లా వదిలిపెట్టుకుంటానుక, మీరు వచ్చేది ఇచ్చేది చేసేది అది చేసే తర్వాత సంగతి, కానీ మీరందరూ ప్రార్థనకు మాత్రం రండి, అంతే. మారినోళ్ళు బలపడతారు. మారినోళ్ళని దేవుడు ఏదో ఒక సమయంలో రక్షణలోనికి తీసుకొని వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు కావాల్సిందండి. ఏ రీతిగా దేవుల్లో బ్రతకాలో నేర్పించాలి, కానీ బలవంతంగా ఎవరిని కూడా బాప్తిస్తానికి దేనికి కూడా వాళ్ళని అదిరించి బెదిరించి కాదు. ఇవన్నీ అన్నిలు చూసామన్నారంటే బలవంతపు మత మార్పిడి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి, విషయాలు ఉండాలి. ప్రజలే ఆ సేవకుని సేవకురాలను చూచి వీళ్ళు ఎంత నిష్ఠా నియమాలతో ఉంటారేంటి, వీళ్ళ దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడు కావాలు అనేటటువంటిది ఘనత రావాలి. వారు కూడా మేము కూడా ఒకసారి వెళ్తే బాగుండే అని వెళ్ళాలి, రావాలి, వాక్యం వినాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, అప్పుడు రక్షణ పొందాలి. ఇట్లా చాలా తీరి. ఈ 40వ కీర్తన 3వ వచనం చాలా అద్భుతమైన వచనం. అది అద్భుతమైనటువంటిది, అది సామాన్యమైనది కాదు. అనేకులు దాన్ని చూచి దేవుని యందు నమ్మిక ఉంచాలనే ఉద్దేశమే దావీదు గారిది. సరే, ఒకసారి మనం ఏం చేద్దామంటే, నాన్న చూడండి,
ఈ ఒకటి మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. అదేంటంటే ఫిలోమాన్ పత్రిక అనేది ఒకటి ఉంటుంది. ఫిలోమాన్ ఇక్కడ కూడా ఒనేసిము అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఫిలోమాన్ అనేటటువంటి ఒక ఆయన ఇంట్లో మందిరం ఉంది, సంఘం ఉంది. ఆ సంఘంలో ఉంటూ ఎదుగుతున్నాడండి. మరి దొంగతనం చేశాడో మరి ఎలాంటి మాయ చేశాడో కానీ అతడు అక్కడి నుంచి పారిపోయాడు తన చేసిన అవిధేయత వలన. ఫిలోమాన్ తీసారా? చదవండి, 10 రోజు వచ్చిన చదవండి. లేకపోతే నేను చదువుకోమంటారా? ఇప్పుడు ఏ వయసులో రాశాడు? ముసలాడు ఉన్నప్పుడు అయ్యగారు రాశారు. అయ్యగారు పౌలు అయ్యగారు రాశాడు. నేను చదువుతున్నాను, వినండి నాన్న, నేను చదువుతున్నాను. ఆయన ఎక్కడున్నాడంటే ప్రస్తుతం ఖైదీలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. పాపం పౌలు గారు ఎక్కడున్నాడు? ఉన్నాడు. అయితే అక్కడ కూడా ఏం చేశాడంటే ఈయన అక్కడ కూడా క్రీస్తు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట కానీ నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను అది ఒనేసిము ఇక్కడ బంధకాల్లో ఉండి కూడా ఒనేసిము అనేటువంటి ఒక అతన్ని ఆత్మీయంగా కన్నాడు, సంపాదించుకున్నాడు. ఈయన జైల్లో ఉంటే చూడటానికి వచ్చాడో లేకపోతే భోజనం ఏదైనా తీసుకురావటానికి వచ్చాడో ఒనేసిము ఇక అతని యొక్క విషయాలన్నీ తెలుసుకొని అతనికి సువార్త ప్రకటించి అతన్ని బాగు చేశాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన అది. చూసారా? మునుపు ఎలాగున్నాడంట? అది అట్లాగున్నాడు. ఫిలోమాన్ అంట చాలా ఫ్రాడ్ జరిగింది ఆయన వల్ల, చాలా భయంకరంగా ఉన్నాడు, నిష్ప్రయోజనకరంగా ఉన్నాడు, నష్టపరిచాడు. సరైన ఆయన చేతిలో పడ్డాడు, పౌలు గారి చేతిలో అతన్ని మార్చాడు. ఇప్పుడు అతడు అట్లా కాదండి, ఒకప్పుడు ఉన్నాడు నిష్ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయనో. హల్లెలూయా! మారిపోయింది వర్షన్. ఒక అపోస్తులుడే ఈయన గురించి సాక్ష్యం చెబుతున్నాడు. మునుపు ఆయన చూసి ఎవడు మారలా, దేవుని నమ్ముకోలేదు. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఫిలోమాను ఒనేసిము మారిపోయాడు. ఇప్పుడు నీకు నాకు మనందరూ కూడా ప్రయోజనకరమైన నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి అది నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్యము చేయి నిమిత్తం నా యొద్ద అతనికి అది. చూసారా? చాలా చేశాడు, చాలా మేలుకరంగా ఉన్నాడు. ఉంటిని కానీ అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అతనిని అది ఒక మహాభక్తునికే ఒకప్పుడు బలహీనుడైనటువంటి ఒనేసిము విషయమై ఒక గొప్ప నమ్మకం కలిగింది, అపోస్తులుగా కలిగింది. ఇంకా చెడ్డోడు కాదు, ఇంకే దొంగతనం చేయడు కదా, ఏ మోసం చేయడు, మంచి భక్తి కలిగి ఉన్నాడు, పైకి లేవనెత్తబడ్డాడు, దేవుళ్ళో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు.
అని నమ్మిక కలిగి ఆ నమ్మకాన్ని ఫిలోమోనుతో కూడా పంచుకుంటున్నాడు. అక్కడున్న సంఘంతో కూడా పంచుకుంటున్నాడు. నాన్న వినండి, ఒకసారి మనం బలహీనలు అవ్వచ్చు, తప్పటడుగులు వేయచ్చు, ఒకవేళ పడిపోయిన పరిస్థితి కూడా కలగవచ్చు, కానీ అక్కడే కూరుకుపోవద్దు, అక్కడే దిగజారి పోవద్దు, ఊబిలోకి దిగవద్దు. అది ఇవాళ దేవుడు మాట్లాడేది. యేసు ప్రభువారు గలిలయ సముద్రం మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడుస్తానని పేతురు గారు వచ్చాడు. ఓకే నాన్న, నువ్వు నడు, ఈ లోక సముద్రం మీద నడవడమేగా నాకు కావాల్సింది, ఈ లోక పాపంలో మీరు మునిగిపోకుండా దానికి పైగా నడవాలనే కదా నా సందేశం, నడువు అన్నాడు. నడిచాడు, బాగానే ఉంది. అతడు ఏం చేశాడు, నడిచేవాడు యేసు వైపే చూచి, విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచి అట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్ళక గాలి వైపు చూచి భయపడి, అది గాలి వైపు చూచాడు. విశ్వాస జీవితంలో కూడా నాయన ఇప్పుడు దాకా మంచిగా నడిచావు, నువ్వు పడిపోవటానికి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే లోకం వైపు చూసావు. లోకం అనే గాలి, ఎందుకురా గాలికి తిరుగుతావు అంటారా, అది బూతు కాదు, అది గాలి అంటే చీకటి, సాతాను, ఆ క్రియలు జరిగించటం అన్నమాట. ఏదైనా ఈ లోక డంబాన్ని, ఈ లోక ఆశను, ఈ లగ్జరీ విధానాన్ని చూసినప్పుడు మన మనుషులమే కాబట్టి కొన్ని విషయాల్లో అది మనల్ని లాక్కెళ్ళిద్ది. ఏమందలే ప్రార్థనకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్తో కదా హ్యాపీగా ఉండొచ్చు. ఇలా కొన్ని శరీర సౌఖ్యం కొరకు సాతానుడు మళ్ళీ ఏ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావో ఆ లోకంలో, ఆ సముద్రంలో మునిగిపోయేటట్టు వాడు చేస్తాడు. ఆ నీటిలో జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. నువ్వు నీటి మీద నడిచే ఆ శక్తే నీకుంటే వాళ్ళను కూడా నడిపించగలవు. నీ ప్రవర్తనను బట్టి, నీ మంచి స్థితిని బట్టి, నీ హానెస్ట్, నీ నిజాయితీని బట్టి, అమ్మో ఇదివరకులాగా లేడురా వాడు, ఇప్పుడు అంత బాగున్నాడు, మనశ్శాంతి కలిగి ఉన్నాడు, బాగున్నాడు, మాట భలే ఉంది, పద మనం కూడా వెళ్దాం అని దేవుని మీద నమ్మిక వారికి కలుగుతుంది. క్రొత్త పాట పాడతారు వాళ్ళు కూడా. లోక పాటలో ఇక పతనమైపోతాయి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన గురించి పాడతారు, ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తారు. కాబట్టి మనం నడిచేవాళ్ళం, లోకం పైన నడిచేవాళ్ళం, దాని మీద నడవాలి, దాంట్లో మునిగిపోకూడదు. ఎప్పుడు మునిగిపోతాం? ఎప్పుడు గాలి లోకం వైపు, లోకానుసారంగా జీవించే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, ప్రార్థనలకు వెళ్తారు. నేను వెళ్తలేదా అన్ని చేతులు, కానీ రా, దానికి అదే, దీనికి ఇదే, ప్రత్యేకత పరిశుద్ధత లేనటువంటి వంకర జనం అన్నమాట. ఇలాంటి వారిని ఆత్మస్థితిని పతనం చేస్తారు. కాబట్టి అలాంటి గాలి వైపు చూడకూడదు. ఒక చిన్న సంఘటన మీకు లోతు భార్య గురించి చెప్తాను, బాగా వినండి, అర్థం చేసుకోండి. దేవుడు అబ్రహామునే పిలిచింది, లోతును వాళ్ళ భార్యని పిలవలా. పిలిస్తే చాలామంది బంధువులు ఉన్నారు అక్కడ, ఇంకా అందరిని వదిలిపెట్టి వచ్చేస్తుంటే తమ్ముడు కొడుకు అనమాట లోతు, అబ్రహాము తమ్ముడు కొడుకు. పెద్దనాన్న నేను కూడా వస్తానన్నాడు. అరే నేను ఇటు పోతాను, దేవుడు వెళ్ళమన్నాను, నాకే తెలీదు, ఎక్కడికి వస్తారు అంటే, లేదు పెద్దనాన్న నేను నీతో వస్తానన్నాడు. అది మామూలు సమర్పణ త్యాగమా కదా? అందరూ అరే లోతు నీకేమైనా పిచ్చెక్కిందేరా, వాడేందో దేవుడు అని వెళ్తున్నాడు, వాడికి దేవుడు పిచ్చి పట్టింది, నీకు కూడా ఏమైనా పట్టిందా, ఆగన్నా కూడా ఆగల కదా. ఎంత గొప్ప సమర్పణ, ఆలోచించండి కొద్దిగా కదా. అలాగే ఇంకేమైంది, మనకెందుకండి లోతు భార్య కదా, మనం ఎందుకు వెళ్ళాలి, మన ఊర్లో మనం ఉండాలి, వద్దు అనల పాప. ఆమె కూడా కొద్దిగా మనం ఆలోచించాలి, వాళ్ళ మంచిని కూడా, కేవలం చెడునే కాదు. ఆమె కూడా ఫాలో అయిపోయింది. పిల్లలు కూడా అలాగే నాన్న వచ్చేస్తాను వెళ్ళిపోయారు. బాగుంది అంతవరకు. అబ్రహాముతో కూడా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు సెలవిచ్చిన ప్రకారం ప్రయాణం చేసిన దాన్ని బట్టి లోతేమీ దరిద్రుడు కాలేదు. అబ్రహాం గారు గొర్రెలో మేకల మంద ఎలాగ వర్ధిల్లిందో లోతుది కూడా వర్ధిల్లింది. హల్లెలూయా. అది అనా భక్తులతో ఉంటే ఈ బ్లెస్సింగ్స్ వస్తాయి.
దరిద్రత రాదు. కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు చెబుతారు, ఎప్పుడు బాప్తిసం ఎందుకు, అన్ని కష్టాలు వస్తాయంటాయంట, కష్టాలు వస్తాయంట. ఏం కాదు, రక్షించబడితే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అవుతాం. శ్రమ వచ్చినా దాన్ని తాడుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉంటాంగా. ఇదివరకైతే ఒంటరిగా ఉంటాం. సైతానగాడు బాగా లగ్జరీ చూపిస్తాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు వాడు మనల్ని ఆదుకోడు, ముంచుతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈయన అండగా ఉంటాడుగా, ఇమ్మానుయేలు, ఆయన వీడుబడు ఎన్నడు, ఆయన ఉంటాడు, ఆయన లేవనెత్తుతాడు. పాపం లోతు అప్పుడు దాకా బాగానే ఉంది ఫ్యామిలీ అంతా. ఇక ఇద్దరికి క్లాష్ వచ్చింది, వాళ్ళ గొర్రెల కాపర్లకి వీళ్ళ గొర్రెలకి. ఇంకా వాళ్ళ ప్రత్యేకం అది సపరేట్ అయిపోయిన తర్వాత సొదొమ గొమొర్రాలో అడుగుపెట్టినాక తీరి అంత మారిపోయింది లోతమ్మ గారిది. ఆ పట్టు చీరలు, ఆ నగలు, ఆ ప్లాట్లు, ఆ చప్టా మీద పంచాయతీలో ఈయన కూర్చుంటాం, ఒక పెద్దగా ఈ హోదా అంతా ఏమైందంటే ఆమె మైండ్ డైవర్ట్ చేసేసింది. ఇది భలే ఉందే, అందరూ అబ్బో అమ్మగారు అమ్మగారు అంటున్నారు. చూడు ఏం నాకు మెరిసిపోతామని, ఏం పట్టు చీర భలే ఉందని. ఇంకా అది జిగటగల, మామూలుగా జిగటగల దొంగ అయిపోయింది. ఎంత వట్టికి ఆమె బలహీనరాలైందంటే, సొదొమ గొమొర్రా పాపాన్ని బట్టి దేవుడు అగ్నిగంధకాల చేత దాన్ని కాల్చివేయబోతూ ఉంటే దేవుడు దూతలు బలవంతంగా బయటికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దంటే, ఒక దేవుని మాట, దేవుని దూత మాట కంటే కూడా సొదొమ గొమొర్రా మీద ఆశ ఎక్కువైపోయింది, చావలేదు. వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది అది. కాబట్టి నానా, మనం దేవుడిలో స్థిరంగా ఉండాలంటే అనేకులు మనల్ని చూచి నమ్ముకోవాలంటే దేవుణ్ణి మన ఆత్మస్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకం వైపు, గాలి వైపు చూసావా మునిగిపోతాం. వాళ్ళు ఇక్కడ ఇంకా చాలా తెలివైనడు పేతురు గారు మొదటి నుంచి కదా. వెంటనే ఏం చేశాడు, ప్రభువా నన్ను రక్షించని కేక. అది ఒకవేళ ఆ ఊబిలో ఉంటే ఈవేళ నువ్వు కేక, ఇంకంతే కేకై, నువ్వంతే పాడైపోతావు. నేనేం చెప్పను. లెగవడం, నిలబడటం, దేవుళ్ళు బ్రతకడం మాత్రమే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఆ స్థితి ఏమని ఉంటే, కుమారుడా కుమార్తె లెగో, ప్రభువా నన్ను రక్షించయ్యని నువ్వు కేకై ప్రార్థనతో ఆయనని చేయి పట్టుకొని పైకి లేవనది. గట్టిగా చప్పట్లు కొడదాం. చీకటి నుండి వెలుగులో నడిపి చింతలు బాపిని చెంతకు చేర్చి, చీకటి నుండి వెలుగులో నడిపి చింతలు బాపిని చెంతకు చేర్చి, మోడైన బ్రతుకును చిగురింపచేసి, మోడైన చిగురింపచేసి, మోక్ష మార్గములో నడిపించితివి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. గొప్ప దేవా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. కనుక ఆ రోజున దావీదు గట్టి చెబుతున్నాడు కదా, అనేకులు దీన్ని బట్టి నీ యందు దేవుని యందు నమ్మికుంచుతారు. కనుక నిన్ను వలన, నీ పాట వలన, నీ ప్రవర్తన వలన, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి
అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకాన్ని ఉంచాలి. ఈ క్రొత్త సంవత్సరం ఒక తీర్మానానికి రా. ఇప్పటి వరకు ఒకవేళ ఒనేసిము వలె ఏదైనా ఉంటే దేవునికి అవిధేయతగా పౌలు భక్తు దగ్గరికి వెళ్ళి ఎలాగ సరి చేయబడి అందరికీ ప్రయోజనకరంగా కదా. మునుపు ఎలాంటి వాడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నీకును నాకును అందరికీ ప్రయోజనకరంగా ఉన్నాడో ఈ క్రొత్త సంవత్సరం అమ్మా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉందాం. అనేకులు మన ప్రవర్తన బట్టి భక్తిని బట్టి వాళ్ళలో కదలికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎలా నమ్మిక కలిగి రక్షణ పొందుకోవాలి. ఆ కార్యం జరగాలి. అది జరగాలంటే మనం నిలకడగా ఉందాం, మన స్థితి మనం కాపాడుకుందాం, అనేకుల కొరకు ప్రార్థిద్దాం, సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. మీరేమీ కలవరపడొద్దు. ఈ 2024 నేను చెప్తా ఉన్నాను, పోయిన సంవత్సరం ఏ లోటు ఉందో దేవుడు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేస్తాడు. పోయిన సంవత్సరం ఏ సమస్య ఉందో ఈ సంవత్సరం దానికి పరిష్కారాన్ని కలుగా చేస్తాడు. నీ విషయంలో, నీ భార్య విషయంలో, లేక నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో అన్ని దేవుడు తృప్తిని, నెమ్మదిని, ఆదరణను కలుగు చేసి ఆయన సన్నిధానములో వర్ధిల్లింప చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయాలు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, గొప్ప దేవుడు అయ్యా, నీ కనికరం నాకు